ఇట్లు అతిథి వచ్చిన నమ్ముని వల్లభునకు ప్రత్యుత్నంబు చేసి అతి ఫలవంతమైంది. మీ రాక నన్ను ఆనందపరవశుని చేసింది మహాత్మా అని నమస్కారం చేసి వినయ వాక్కులతో ఆయన్ను శ్లాఘించాడు. సంతోషం అంబరీష, అందుకే నిన్ను దర్శించాలని వచ్చాను నాయన అన్నాడు. కూర్చుండని యోగించి గద్దియనిడి పాదంబులు గడిగి పూజించే ఉన్నతమైన ఆసనం ఇచ్చాడు. ఆ ఆసనం మీద కూర్చోబెట్టాడు. పాదములు గడిగాడు. పుష్పములను అలంకరించాడు. మెడలో మాలను వేశాడు. పూజ చేశాడు. చూడండి, సేమంబరసి తన ఎంట అన్నంబు గుడువుమని నమస్కరించిన నమ్మహాత్ముండును సంతసించి భోజనంబునకు అంగీకరించి నిర్మలంబులకు కాలింది జలంబుల పరమధ్యానంబు చేయుచు మునింగి లేచిరాక తడవు చేసిన ముహూర్తార్ధవశిష్టయగు ద్వాదశి యందు పారణ చేయవలయుట చింతించి బ్రాహ్మణ అతిక్రమ దోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారలనుద్దేశించి ఇట్లని భోంచేయమని చెప్పి ప్రార్థిస్తే, నాయన నేను ఆహారం తీసుకునే ముందు స్నానం చేసేది అలవాటు నాకు, కాబట్టి నేను కాళింది నదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, తర్వాత భోంచేస్తాను అన్నాడు. మంచిది స్వామి, అట్లాగే సరే. స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి నీళ్ళల్లో జపం చేసుకుంటా కూర్చున్నాడు. జపం చేయాల్సిన సమయమా అది? కాదు. నువ్వు ఏం చెప్పావు పోయేటప్పుడు? నేను స్నానం చేసి వస్తాను, తర్వాత భోంచేస్తానని చెప్పావు. మాటికాడికి రావాలి కదా. రాకుండా నీళ్ళలో కూర్చొని జపం చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఏకాదశి పూర్తయింది, ద్వాదశి గడియలు ప్రారంభమయ్యే సమయానికి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి హారతి ఇచ్చి తీర్థం తీసుకోవాలి. అప్పుడు ఆ వ్రతం పూర్తవుతుంది. అతిథి ఎవరైనా వస్తే అతిథికి ఆహారం ఇవ్వకుండా యజమాని ఆహారాన్ని స్వీకరించకూడదు. కాబట్టి పూజకు ముందుగా నేను అతిథిగా వెళ్ళాలి, పూజ విఘ్నమైపోయేంత వరకు నేను ఆతిథ్యం తీసుకోకుండా వాని పూజను విఫలం చేయాలి అనేటువంటి దురుద్దేశంతో పూజకు ముందుగా వచ్చాడు. పూజ సమయం దాటిపోయేంత వరకు పోయి నేలలో కూర్చున్నాడు. ఇంకా ఆయనకు ఆహారం ఆతిథ్యంగా ఇవ్వకుండా ఆయన పూజ చేసేదానికి లేదు. ఆయన ముందు పూజ చేసినాడా శాపం పెడతాడు. అట్టనే ఆయన వచ్చిన దాకా ఉందామా, సంవత్సరం రోజులు చేసినటువంటి యొక్క ఈ యజ్ఞము ఇది నిష్ఫలం అయిపోతుంది. ఆ లగ్నం వెళ్ళిపోతుంది. చూడండి, లగ్నం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? విద్వజ్జనంబుల రావించి అప్పుడు సభలో ఉండేటువంటి పండితులందరినీ నమస్కారం చేసి అడిగారు, మహాత్ములారా, నాకు సందేహము మనస్సును బాధిస్తూ ఉన్నది, దానికి మీరు సమాధానం చెప్పాలి. మునీశ్వరుడు నీరు జొచ్చి వెడలడువు, నీళ్ళలో పోయి కూర్చున్నాడు దుర్వాస మహాముని. ఆయన లేచి రావడం లేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ద్వాదశ గడియలు పోక మునిపే పూజ చేయడము శ్రేష్టమా, లేదా అతిథి వచ్చే అంతవరకు ఆలస్యము చేసి తర్వాత పూజ చేయడం శ్రేష్టమా? ఏది ధర్మము మీరు చెప్పండి అని అందరిని అడిగాడు. అడిగితే అని పలికిన రాజునకు బ్రాహ్మణులు ఇట్టనిరి, అతిథి పోయి రామి అదిప ఈ ద్వాదశి పారణంబు మాన పాడిగాదు, కుడువకుంటగాదు కుడిలోను హించి బొమ్మ ముడిబడి మొగముతో నదరెడి మేనితో నాగ్రహించి రెట్టించి ఆకలి కొట్టుమిట్టాడంగా నీ సంపదున్మత్తు, నీ నృశంసు, నీ దురహంకారు ఇనుదరు కంటిరే. విష్ణు భక్తుడుగాడు వీడు, నన్ను కుడువ రమ్మని మునుముట్టు కుడిచినాడు. ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే అయిన ఇప్పుడు చూపెద అన్ని దిశల నేను కోపింప మాన్పువాడెవ్వడనుచూ. ఓ బ్రాహ్మణులారా, ఓ మునిశ్రేష్ఠులారా, ఓ రాజాది రాజులారా, రాజులలో అధముడైనటువంటి ఈ అంబరీషుడు చేసిన అకార్యమును మీరు చూచితిరా? అతిథి అయినటువంటి నన్ను భోంచేయమని చెప్పి నాకంటే ముందుగా వీడు ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. వీనికి ఎంత గర్వం రా వీనికి. నేనే కోపగించుకుంటే నా ఆగ్రహానికి గురి అయినటువంటి వీడిని రక్షించడానికి 3 లోకాలలో సమర్థుడు ఎవడైనా ఉన్నాడా?
ఎవడున్నాడో, ఎవడు వీడిని రక్షిస్తాడో, ఎవడు వీనికి సహాయం వస్తాడో చూస్తాను నేను ఇప్పుడు అని వెంటనే పండ్లు పటపట కొరికి పెట్ట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పుటపుటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచు జట మొదలంటగా పెరిగి చక్కని దానన కృత్యనాయుధోత్కట వలమాన హస్తయుధగాను నయించే రాజుపై. కోపము తీవ్రమైంది. జడను ఒకదాన్ని మొదటికి పెరిగేశాడు. చూడండి, కోపం ఇట్లా విచిత్రమైన పనులన్నీ చేస్తున్నది. మొదలంటే జడను ఊడబెరిగి కుత్రి అనేటువంటి ఒక మహాశక్తిని ప్రళయాగ్నిలాగా భయంకరాకృతి ధరించి అంబరీషుని పైకి వస్తూ ఉంది. అంబరీషుడు శ్రీహరికి చేతులెత్తి నమస్కారం చేసి హరిని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుడు వెర్రి తపసి చేయు వేడబంబో చక్కబెట్టు మనుచు చక్రంబు బంచిన అదియో వచ్చే ప్రళయ వష్ణిపగిది. వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ వైకుంఠవాసుడు ప్రేమగల చూపులతో అంబరీషుణ్ణి చూశాడు. అరెరెరే, నన్ను నమ్మినటువంటి బిడ్డను, నా బిడ్డకు అపకారం చేస్తున్నాడు కదరా వీడు, నేనే సర్వస్వమని నన్ను నమ్మినటువంటి నా భక్తునికి అపకారం చేయడానికి పూనుకున్నాడు. వెంటనే విష్ణుదేవుడు సుదర్శన చక్రాన్ని పంపించేశాడు. చూసారా, ఆ చక్రము వచ్చి మేరు పర్వతములో ఒక పెద్ద గుహ, ఆ గుహలేకి దూరేసినాడు. ఎవరు? దూర్వాస మహాముని పరిగెత్తినాడు. గుహలేకి దూరితే చక్రము కూడా గుహలేకి వస్తూ ఉంది. ఆయనకు యోగ విద్యలు తెలుసు, అణిమాది అష్టసిద్ధులు తెలుసు ఆయనకు. ఆయన భూమిలో దూరిపోయేది తెలుసు ఆయనకు, అయినా అది భూమిలోకి కూడా వస్తూ ఉంది. ఆకాశంలో పక్షిలాగా ఎగిరిపోయేది తెలుసు ఆయనకు, అయినా అది ఆకాశంలో కూడా వస్తూనే ఉంది. జలస్తంభన విద్య తెలుసు, సముద్రంలో దాంకుండేది కూడా తెలుసు ఆయనకు, అయినా అది నేలలోకి కూడా వస్తూ ఉంది. అగ్నిలో నివసించేది కూడా తెలుసు ఆయనకు, అగ్నిస్తంభన, అది అగ్నిలో కూడా ప్రవేశిస్తూ ఉంది. భువి దూరు అబ్దిజర అబ్దుల్ జొచ్చువు నుద్వేగి దివిబ్రాకు దిక్కులకున్బో దిగ్వీదులంబోవు చిక్కి వెసల్ గృంగిన గృంగు నిల్వ నిలుచు క్రేడించు నొక్కవడిల్ తాపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై. ఆ చక్రము ప్రవేశించలేని ప్రదేశమే లేదు. ఆయన ఎక్కడికి పోతే అక్కడికంతా వచ్చేస్తూ ఉన్నది. ఏ లోకంబునకైన వెంటబడి తోనే తెలుచు చక్రానల జ్వాలల మానుపు వారులేమి జనిజేవ జ్యేష్ఠును లోకేషు వాడు ఆలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేగాలే లీలేక్షణ కావవే కరుణ చక్రంబును నివారింపవే. ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకానికి వస్తూ ఉన్నది, ఇంకా ఇది నన్ను వదిలిపెట్టదు నిర్ణయించుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా వచ్చేస్తూ ఉంది, దీని కంటికి కనపడకుండా నేను ఎక్కడికి పోలేను, ఇది నన్ను ఇంక వదలదు. కాబట్టి దీన్ని నివారించగలిగినటువంటి వాణ్ణి నేను ఆశ్రయించాలి అని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ కూడా ఆయన యొక్క వంచన చూడండి. ఈ చక్రం ఎవరిది? విష్ణుదేవుంది. ఇది ఆయనకు తెలియదు, తెలుసు. విష్ణుదేవుడు నా పైకి చక్రాన్ని వదిలిపెట్టాడు అంటే నాకు విష్ణు శత్రువు కదా, ఆయన దగ్గరికి నేను ఎందుకు పోవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుని దగ్గరికి పోతాడు. చూడండి, నేరుగా విష్ణుదేవుని దగ్గరికి పోయి ఉండొచ్చు కదా, పోడు. చూడండి, దాన్నే అహంకారం అంటాడు. అదే గర్వం అనేది. రే, నువ్వు జరిగేడుగా ఉంటే నువ్వు ఏమైనా చేసేవానివి, జరక్కాడికి ఉండవరా నువ్వు అని అంటూ ఉంటారు. చూడండి కొంతమంది సామెతగా, నువ్వు జరిగేడుగా ఉంటే ఏమైనా చేసేవానివే, నువ్వు జరక్కాడికి ఉండవు నువ్వు. అట్లా దూర్వాసుడు కూడా జరిగేడుగా ఉంటే ఏమైనా చేసేవాడే. ఏమైనా అంటే ప్రాణాలను తీయడానికి ఇప్పుడు శక్తిని ప్రవేశపెట్టాడు. ఇంకెంతకంటే ఏం చేయాలని చెప్పి, ప్రాణం తీసేదానికంటే ఇంకా ఆపద ఏముంది చెప్పండి. తన స్థానానికి రాగానే నీకు ఉచిత ఆసనం ఇచ్చి నీ కాళ్ళు కడిగి పూజ చేసిన వాడిని ప్రాణాలను తీయడానికి నువ్వు శక్తిని ప్రవేశపెట్టావంటే అది ఎంత తప్పు చెప్పండి. అంబరీషుడు ఏం చేశాడు? ఆయన తప్పు ఏం చేశాడు చెప్పండి. పాపం
ఇంటికి వచ్చాడు పాపం, మన ఇంటికి అతిథి వచ్చాడని చెప్పి దేవునిలాగా నేను పాదాలు కడిగి పూజ చేసి మహాత్మా భోంచేయండి అని అంటే నువ్వే పోయి ఆ గడువు అయిపోయింది దాకా పోయి నీళ్ళల్లో కూర్చొని నువ్వు ఎంతసేపటికి రాకపోతే మరి ఆ భగవంతుని యొక్క యజ్ఞ పూజను నిలపాలనా? నీకోసం నువ్వు గొప్పనువే, భగవంతుడు గొప్పోడా చెప్పండి? ఆయన ఎంతటోడు, మరి నీకోసం ఆయన పూజను ఆపచ్చునా? ఆపకూడదు. కాబట్టి ఆయన ధర్మాన్ని అనుసరించాడు. నువ్వు నేనంటే ఏమనుకుంటువి, నా కథ నీకు తెలియదా అని పౌరుషాన్ని ప్రతాపాన్ని ప్రకటించాలనుకున్నాడు. అది ఇప్పుడు రివర్స్ అయింది, వెనకంటి తరుముతా ఉంది. అన్ని లోకాలు తిరిగినాడు, ప్రయోజనం లేదు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయినాడు, ఆయన ప్రార్థించినాడు. ఓ చతురాననా, ఓ సరస్వతీనాథ, ఓ బ్రహ్మదేవా, ఈ చక్రం నన్ను ప్రాణాలను తీసేస్తా ఉందయ్యా అంటే వస్తానే ఆ చక్రము ఆ శక్తిని ఖండించినట్లు దుర్వాసుని ఎందుకు ఖండించలేదు? ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేస్తూ ఉంది అంటే అంబరీషుడు ప్రార్థన చేస్తున్నాడు. ఓ సుదర్శన చక్రమా, ఓ నారాయణ, నాకు అపకారం చేసినటువంటి మునీశ్వరునికి నా వల్ల హాని కలగకూడదు స్వామి, మన్నించు తండ్రి అని ఆయన నమస్కారం చేస్తున్నాడు విష్ణుదేవునికి. అందువల్ల అది వెంటనే తల ఖండించకుండా అగ్గి కొరివి దగ్గరగా సెగ చూపించినట్లు సెగ చూపిస్తూ వస్తూ ఉంది. అది అంటే అప్పటికి కూడా మన్నన అనేది ఉంది చూడండి, మన్నిస్తూ ఉంది అప్పటికి కూడా అది. అందుకు మహాత్ములకు ఏదైనా మనం అపకారం చేస్తే అది కొంతవరకు మన్నిస్తుంది, కానీ సెగ మాత్రం తగులుతూ ఉంటుంది. ఈ మనుషులు అది తెలుసుకోలేరు. ఆ సెగ తగిలేటప్పటికే మనం వెంటనే కనుక్కోవాలా, అరే పొరపాటు చేసాంరా, వెంటనే చేతులెత్తి నమస్కారం చేసామా ఆ దోషం అటు తొలగిపోతుంది. అట్టే నీలుకొని ఉన్నామా ఇంకా అది చివరికి తల దించేస్తుంది అది. కాబట్టి మహాత్ములకు అపకారము చేసినా వాళ్ళు మనకు అపకారం చేయరు, కానీ వాళ్ళను రక్షించేటువంటి దైవము మాత్రం ఊరకే ఉండడు. మహాత్ములు మనకు అపకారం చేయరు, కానీ వాళ్ళను రక్షిస్తూ ఉండేటువంటి పరమాత్మ మాత్రం ఊరకే ఉండడు. అదే ఇప్పుడు అంబరీషుని చరిత్రలో మనం వింటున్నాం. బ్రహ్మదేవుని దగ్గర ఈ బ్రహ్మను ప్రార్థించినప్పుడు బ్రహ్మ ఇలా అంటున్నాడు, కరమర్ది ఎంత తెలివి తక్కువ పని చేసావయ్యా నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకో తెలుసా? శ్రీహరి యొక్క శాసనాన్ని ఎవడు ధిక్కరిస్తాడో వాడు కన్నార్చే లోపల సర్వనాశనం చేస్తుంది ఆయన యొక్క చక్రం అనేది. దానికి ఎదురుగా నిలవగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. కాబట్టి నేను ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకు లేదు అన్నాడు. ఇక ఏను భవుండును దక్షుండు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుండు భూపతులు శిరముదాల్తు మతనియాజ్ఞ జగద్దిదితంబంచు భూరి కార్యమదులమనుచూ నేను ఈశ్వరుడు, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, 33 కోట్ల దేవతలు, సూర్యచంద్రాదులు, నవగ్రహములు వీళ్ళందరము ఆయన ఆజ్ఞను శిరమున ధరించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వాళ్ళమే మేమందరం. ఆయన మాట కాదనే వాళ్ళం కాదు. ఎవరైతే ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తారో వాళ్లకు నీకు పట్టిన గతే పడుతుంది. కాబట్టి మేము దాన్ని అడ్డగించలేము అని బ్రహ్మదేవుడు చెప్పాడు. సరి, విఫలుడనయ్యాను, ఇంకేం చేయాలి? ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాలి అని నేరుగా కైలాసానికి పరమేశ్వరుని దగ్గరికి వెళ్తాడు. వినవయ్య తండ్రి, ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశము పెక్కువేల సంఖ్యలు కూడి వేళతో నిబ్బంగి నగుచుండు జనుచుండు అదియునుగాక ఎవ్వని భ్రాంతి ఏమందుచున్నారా మేను దేవలు అసురేంద్ర సుతుండు నారదుండు అజుడు సనత్కుమారుండు ధర్ముండు ఆ కపిలుండు మరీచార్జులు అన్యపార విధులు సిద్ధపతులు ఎవని మాయ ఎరుగలేమో దాన నింతపడుదు అట్టి నిఖిల నాదు ఆయుధ శ్రేష్టంబు తొలగజేయ మాకు దుర్లభంబు. పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, ఓ దూర్వాస మౌనీంద్ర, నేను గాని నారదుడు గాని సనక సనందనాదులు గాని సూర్యచంద్రాదులు గాని ఎవ్వరు గాని ఆయన ఆజ్ఞను శిరమున ధరించి పాలన చేసే వాళ్ళమే గాని ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి మాకు లేదు.
ధిక్కరించరాదు, ఆయన ధర్మస్వరూపుడు. కాబట్టి మునీంద్ర, నీవు నా మహాత్ముని శరణంబు వేడు, అతడు మేయుళ్ళు చేయగలవాడని పలికిన. ఈశ్వరుని వలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠమునకుంజనే. నాయన, తప్పు చేస్తే తండ్రి దగ్గరకు పోవడానికి భయం ఎందుకురా చెప్పు? తండ్రి దగ్గరకు పోతే ఆయన ఏమిరా నాయన, ఎందుకురా ఇలా చేశావు అని 2 మాటలు మందలిస్తాడు, అంతే. మళ్ళీ ఆయన బిడ్డను చంపుకుంటాడా? బిడ్డను దూరం చేసుకుంటాడా? పోనీలే నీ మొగ ఇంక తప్పు చేయగాకరా అని మళ్ళీ నేను దగ్గరకు తీసుకుంటాడు, అంతే. కాబట్టి మమ్మల్ని ఎవరిని ఆశ్రయించిన ప్రయోజనం లేదు. తండ్రి వంటి వాడు ఆయన దగ్గరికే పో. ఆయన ప్రేమ లేని వాడు కాదు, కఠినాత్ముడు కాదు, దయాసముద్రుడు. అటువంటి వాడిని ఆశ్రయించు నాయన. నువ్వు అసలు మొట్టమొదటితోనే నువ్వు అక్కడికి పోవాల్సిన వాడివి. నువ్వు ఇక్కడంతా ఎందుకు తిరిగావు? నువ్వు మా వల్ల ఏమవుతుంది చెప్పు? ఉప్పురాయి దిగుతుందా మా నుంచి? ఆయన అనుగ్రహమే మాకు ఈ పదవులను ప్రసాదించి మేము ఈ స్థితిలో మమ్మల్ని పెట్టిండేది ఆయన అనుగ్రహమే. అటువంటి మహానుభావుల్ని తిరస్కరించి మాకు పదవులు ఉంటాయా? మా జీవితాలు ఏమవుతాయి చెప్పండి? కాబట్టి నువ్వు అప్పుడే వెళ్ళాల్సిన వానివి అక్కడికి, తప్పు చేశావు, ఇంక వెళ్ళు అని అన్నారు. అప్పుడు వెంటనే ఆ వైకుంఠములోని భర్మమణి సౌదాగ్రముపై లచ్చిద గ్రేవల్మల్ నర్మ భాషణములను క్రీడించు పుణ్యు హరిన్ దేవాదీశ్వరుగాంచి నేరుగా వైకుంఠానికి పరిగెత్తే లక్ష్మీదేవి ఆ నారాయణమూర్తి యొక్క పాదపద్మాలను తన ఒడిలో ఉంచుకొని పాదములొత్తుతూ ఉన్నది. ఆదిశేషుడు పడగలు విప్పుకొని ఉన్నాడు, శేషపానుపు మీద పడుకొని ఉన్నాడు భగవానుడు. అక్కడికి వెళ్ళాడు. ఓ హరి దేవాదీశ్వర, ఓ వరద, ఓ దేవేశ, ఓ భక్త రక్షా విద్యాపరతంత్ర మానుభగదే చక్రానల జ్వాలలం. ఓ హరి, ఓ మధుసూదన, ఓ మాధవ, ఓ పరాత్పర, నీ భక్తునికి అపకారము చేసి నాకు ఈ గతి కలిగింది తండ్రి. ఎవరికైనా హాని చేయొచ్చునేమో కానీ నీ భక్తులకు అపకారము చేయకూడదు స్వామి, నన్ను మన్నించు తండ్రి, నేను ఈ బాధలు పడలేను ఓ నారాయణ అని ఆ విశ్వనాథుని యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నాడు. నీ మహిమార్ణవంబు తుది నిక్కంబుగా నిరుంగలేక, నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబునను ఎగ్గు చేసితి. నా మరుపు సఖింపుమట నారకుడైన మనంబులో భవను నామము చింతచేసిన అనంత సుఖస్థితి చెందకుండునే. నీ భక్తుల మీద నీకు ఇంత ప్రేమ ఉంది అనేది నాకు ఇప్పుడు స్పష్టమైంది మహాత్మ. ప్రేమతో నీవు నీ భక్తులను పోషిస్తూ ఉంటావు. నీ ప్రేమను సంపాదించుకున్నటువంటి నీ భక్తులకు హాని చేసి నేను ఈ ముప్పు తిప్పలు తెచ్చుకున్నాను. నీ భక్తులకు హాని చేయకూడదు, చేస్తే నా గతే పడుతుంది ఎవరికైనా అనేది లోకానికి విదితమైంది. నారాయణ నన్ను మన్నించు అని పలికి పాదంబులకు మ్రొక్కి లేవకయున్న దుర్వాసును గని హరి ఇట్లనియే. పాదాలు పట్టుకున్నాడు గట్టిగా. చక్రం వచ్చి నిలుచుకొని ఉంది. పాదములు వదిలితే ఇంక నాకు గత్యంతరం లేదు, నాకు ఇంక బ్రతుకు లేదు. కాబట్టి నన్ను నీట ముంచినా పాల ముంచినా నీవే దిక్కు అని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. నాయనా, నీకు అభయాన్ని ప్రసాదిస్తున్నా, ఇంక భయము లేదు, లేయి నాయనా అని చెప్పేంతవరకు వదలకూడదు అని పట్టుకొని ఉన్నాడు గట్టిగా పాదాలు. హరి కొంతసేపు ఆలస్యం చేశాడు. ఎందువల్ల అంటే చెయ్యరాని తప్పు చేశాడు వీడు. వీడిని అయ్యోమని అనకూడదు, ఎవరికైనా చేయొచ్చు కానీ తప్పు. అందరి మేలు కోరేవాడు భక్తుడు, అందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు, భేదము లేనివాడు, పాపము లేనివాడు, పుణ్యాత్ముడు, హరికి సేవకుడు. అటువంటి వానికి అపకారం చేయొచ్చునా? అటువంటి చేయరాని వానికి చేశాడు అపకారం వీడిని మన్నించచ్చునా అని భగవంతుడు వెంటనే వానికి అభయం ఇవ్వలేదు. ఇతడు వదిలితే ఇంకా మనల్ని రక్షించగలిగేవాడు ఇంకొకడు లేడు, కాబట్టి విడవకూడదు అని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు.
అప్పుడు విష్ణుదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, దూర్వాస, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవుచుందు, అకల్బిషవు భక్తి లతాచయంబుల నిలువంగ బట్టి కట్టుదురు, నేరుపుతో మధ కుంభికైవడి వలలకు జిక్కి భక్త జనవత్సలతను జనకుండుదు తాపస. దూర్వాస మౌనీంద్ర, నేను ఎక్కడున్నానో తెలుసా? భక్తుల హృదయం అనే ఆలయములో ఉన్నాను. నాకు తెలియకుండానే నా భక్తులు నన్ను మెల్లగా తీసుకుపోయి వాళ్ళ హృదయంలో బంధించుకునేస్తారు. భక్తుల మీద నాకు ప్రేమ ఎక్కువ. నా భక్తుల మీద నాకున్నటువంటి ప్రేమ ఎంతటిది అంటే, నా భార్య మీద కూడా నాకంత ప్రేమ లేదు, నా భక్తుల మీద నాకు ఎక్కువ ప్రేమ అన్నాడు. దూర్వాస, నా మీద కూడా నాకంత ప్రేమ లేదు, నా భక్తుల ప్రాణం నాకు ఎక్కువ. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? భక్తుల హృదయంలో ఉన్నాను. ఎలాగా తెలుసా? నాకు తెలియకుండగానే నా స్వరూపాన్ని మెల్లగా వాళ్ళు తీసుకుని వాళ్ళ హృదయంలో బంధించుకుని ఉంటారు. దానికి దృష్టాంతం ఏంటి అంటే, అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది, బిడ్డ ఆడాన్ని ఆటాడుకుంటా ఉండి ఆడనే పడుకొని నిద్రపోయింటాడు. వాడు, వానికి ఏం తెలియదు, వాళ్ళ అమ్మ ఎత్తుకొని పోయి పండ పెట్టుకుంటుంది. వానికి తల్లి ఎత్తుకొని పోయి దగ్గర పండ పెట్టుకుంటేది చిన్నపిల్లోనికి ఎలాగా తెలియదో, అట్లా భగవంతునికి తెలియకుండానే భగవంతుని యొక్క స్వరూపాన్ని లీలగా తీసుకుపోయి భక్తుడు తన హృదయంలో బంధించుకుంటాడట. ఆ విధంగా నా స్వరూపాన్ని భక్తులు తన హృదయములో బంధించుకుని ఉన్నారు. కాబట్టి నిన్ను కాపాడగలిగే శక్తి నాకు లేదు. నా భక్తుని హృదయములో నేను ఉండడం వల్ల వాళ్ళకే ఆ శక్తి ఉంది. కనుక నాకు మేలుగోరు నా భక్తుడగు వాడువు. భక్తుడు ఏం కోరుకుంటాడు తెలుసా? నేను భగవంతుని యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణాలను వర్ణించుకోవాలి, ఆయన సంకీర్తనలో ఆనందంగా పాడుకోవాలి, ఆయన యొక్క కీర్తిని లోకవ్యాప్తం చేయాలి, ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలి, ఆయన్ను ఉన్నతమైనటువంటి పీఠం మీద ఆయన్ను ప్రతిష్ఠించాలి, ఆయనకు ప్రతి నిత్యము పాలాభిషేకం చెయ్యాలి, పట్టు వస్త్రములు ధరింపచేయాలి, కిరీటాన్ని ధరింపచేయాలి, పుష్పములను అలంకరింపచేయాలి, స్వామివారికి చేతులెత్తి నమస్కరించాలి. ఇంత గౌరవిస్తాడు నన్ను వాడు. నా మేలు కోరి వాడు నాకు ఆలయాలను నిర్మిస్తాడు. కాబట్టి నాకు వాడు దిక్కు, వానికి నేను దిక్కు. వాడు నన్ను విడిచి బ్రతకలేడు, వాడు నా కోసం బతుకుతున్నాడు. నేను కూడా వాడిని విడిచి బ్రతకలేను, నేను వాళ్ళ కోసం బతుకుతున్నా. నాకు మేలుగోరు నా భక్తుడగు వాడు భక్త జనులకేన పరమగతియు, భక్తుడెందు జనిన పరతిల్తు వెను వెంట గోవు వెంట తగులు కోడబంగి. ఫలమైన ఆవు ఎక్కడికి పోతే అక్కడికంతా కోడిపోతానే ఉంటుంది. అది ఈ ఊరు వదిలేసి పెట్టేసి ఇంకొక పల్లికి పోయి ఆ పల్లి వదిలిపెట్టి ఇంకొక పల్లికి పోతే కూడా ఏంద్రా ఇది ఎక్కడంటే అక్కడ పోతూ ఉండదని కోడి అనుకోదు, దానికి అదంతా తెలియదు. ఆవు ఎక్కడికి పోతే అక్కడ పోతూ ఉంటుంది. అది నేను కూడా నా భక్తుడు ఎక్కడ ఉంటాడో, వాడు ఎక్కడికి వెళుతాడో వాని వెనకంటే నేను కూడా పోతానే ఉంటాను. నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎందుకు పోతున్నాను అదంతా నాకు తెలియదు. నాకు భక్తుని మీద అంత మరులు. ఆవు ఎదైనటువంటి ఆవు మీద కోడకు ఎంత మరులు ఉంటుందో ఎగ్జాంపుల్గా చెప్పాడు. దానికన్నా పరిమితి ఉంటుంది కానీ భగవంతుని యొక్క మరులకు పరిమితి లేదు. అందుకని భక్తుడెందు జనిన పరతిల్తు వెను వెంట గోవు వెంట తగులు కోడెబంగి. తనువు మనువు విడచి తనయుల చుట్టాల ఆలి విడచి సంపదాలి విడచి నన్నే గాని అన్యమెన్నడు నెరుగని వాని విడువా ఎట్టివారినైనా. చూడండి, తనువు మనువు విడచి శరీర అభిమానాన్ని త్యజించి, శరీర సౌకర్యాలను త్యజించి, మనస్సులో విషయ లోలత్వాలను చంపుకొని నా కోసము ఇంత నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారే నా బిడ్డలు. వాడు ఎటువంటి వాడైనా సరే వాడిలో 100 దోషాలు ఉండని వాడిని నేను వదిలిపెట్టను అంటాడు. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, వీళ్ళు వాడు
ఎవరి కోసం జీవిస్తున్నారు చెప్పండి? భగవంతుని కోసం జీవిస్తున్నారు. నాకు నేను గొప్ప కాదు, నాకు వాళ్ళు గొప్ప, నాకు వాళ్ళే దేవుళ్ళు, నా శిష్యులే నాకు దేవతలు. శిష్యులు కాదు, నా ఆరాధ్య దైవమైనటువంటి నా గురువు ఆ రూపంలో ఉన్నాడు. కారణం ఏంటి? వాళ్ళు తల్లిని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, ఇల్లును వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, మమకారాలను చంపుకొని, స్త్రీ వ్యామోహాన్ని త్యజించి కేవలం భగవత్ ప్రాప్తి కోసం వచ్చాడు. బడున్నారంటే అంటే 100 తప్పులున్ని పక్కన పెట్టాలి. తనువు మనువు విడచి, తనయుల చుట్టాల ఆలి విడచి, సంపదాలి విడచి, నన్నే గాని అన్యమెన్నడు ఎరుంగని వారి విడువ ఎట్టివారినైనా. అటువంటి ఆ విశ్వనాథుని యొక్క ప్రేమను పొందగలిగేటువంటి భాగ్యాన్ని మనం పొందామునైనా. చాలు ఈ జన్మ. దుర్వాస మౌనీంద్ర, నా భక్తులు ఎట్టివారో, ఎంతటి వారో, ఎంతటి విశ్వాసపాత్రులో, ఎంత గౌరవింపదగిన వారో, ఎంత శ్రేష్ఠులో. దుష్ట స్వభావములు కలిగినటువంటివి ఇంద్రియాదులు. అవేం సామాన్యమైనవి కాదు. ఒక సింహానికి ఎంత బలం ఉంటుంది చెప్పండి? 1,00,000 ఏనుగులైనా కానీ సింహాన్ని చూసినా అంటే గడగడ గడగడ వణుకుతాయి. సింహం అట్లాంటిది. 100 సింహముల బలం ఉంటుంది ఒక్కొక్క ఇంద్రియానికి. అట్లాంటి ఇంద్రియాదులు, 100 ఇంద్రియములు ఉన్నాయి మనస్సులో. అటువంటి ఇంద్రియాదులను నిగ్రహిస్తాడు నా కోసరము. దుర్వాస మౌనేంద్ర వాడు మహాత్ముడు. అంటే పంచమహాభూతముల చేత ఏర్పడినటువంటి ఈ శరీరములో మనస్సు అనేటువంటిది రాజ్యమేలుతా ఉంది. అహంకారం అనే మదం ఎక్కి ఆ మనస్సుకు దాస్యము చేయకుండా, ఇంద్రియాదులకు దాస్యము చేయకుండా, వాటన్నిటినీ త్యజించి, వాటిని ఎదిరించి నాకు దాస్యం చేస్తూ ఉన్నారు నా భక్తులు. వాళ్ళు ఉత్తమ స్త్రీ, ఉత్తమ పురుషుణ్ణి ఎలా కోరుకుంటుందో అలాగే పవిత్రుడైనటువంటి మహాత్ముడు నన్ను పొందాలని కోరుకుంటాడు. దుర్వాస, సాధుల హృదయమునాయది, సాధుల హృదయంబునేనా జగముల నెల్లం, సాధుల నేన ఎరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్ర. నేనున్న ఆలయం సాధువుల యొక్క హృదయము. అందుకే ఏ మహాత్ముడు భగవంతుణ్ణి తన పవిత్రమైనటువంటి హృదయం అనే ఆలయములో, హృదయం అనేటువంటి కోవెల యందు, హృదయం అనేటువంటి గుహ యందు, హృదయం అనేటువంటి పీఠమునందు ఆ భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకొని ఎవడు ఆరాధిస్తూ ఉంటాడో ఆ పవిత్రాత్ముడు నమస్కారమునకు అర్హుడు. ఆయనకు అందరూ చేతులెత్తి దండం పెట్టచ్చు. ఆయన దర్శనము అందరికీ భాగ్యములను ప్రసాదిస్తుంది. అందరి మనస్సును వికసింపచేస్తుంది. అందరి సందేహాలను తొలగిస్తుంది. అందరి కష్టాలను ఈడేర్చుతుంది. కారణం ఆ హృదయం అనేటువంటి కోవెల యందు భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుని ఉన్నారు గనుక. అందుకని సాధువుల హృదయము నా నివాస స్థానము. నన్ను పొందాలి అంటే సాధువుల ద్వారానే పొందాలి. దూర్వాస మౌనేంద్ర, నేను అక్కడ ఉన్నాను గనుక వాళ్ళ ద్వారానే నన్ను పొందాలి. ఓ బ్రాహ్మణ, దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ. బ్రహ్మజ్ఞానికి విద్యా బుద్ధులు రెండింటిలో సఫలీకృతుడైనటువంటి వానికి తపస్సు ఫలిస్తుంది. సూర్యుని యొక్క కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులవుదురు తద్యము సుమతికి. కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులవుదురు తద్యము సుమతి. సుమతి చక్రముల పద్యం ఇది. తామర పుష్పం నీళ్ళల్లో ఉన్నట్టయితే సూర్యరశ్మి పడగానే వెంటనే గొల్లుమని వికసిస్తుంది పుష్పం. అది నీళ్లలో లేకుండా తొటిమి తెగి గట్టున పడిపోయింది అనుకోండి తామర పుష్పము, అదే సూర్య రశ్మి చేత ఎండిపోతుంది మలమల మలమల. కారణం, నువ్వు ఉండాల్సిన చోట్లో లేవు కాబట్టి ఉపకారం చేసే వాని ద్వారానే అపకారం జరుగుతోందని. అందువల్ల నువ్వు మునీశ్వరుడివే, నీకు తపశక్తి ఉంది,
కానీ దాన్ని ఉపయోగించుకునే రీతిలో నువ్వు ఉపయోగించుకోలేదు కాబట్టి నీకు ఉపకారం చేసే తపశ్శక్తియే అపకారం చేసింది నీకు. ఇప్పుడు చూసావా? నా తేజము సాధులలో నాదటమై ఉండు, వారి నలంచు జనులకు హేతిక్రియ భీతినిచ్చును, తేజోమోదంబు జరచు సిద్ధము సుమ్మి. నా యొక్క తేజస్సు సాధువులలో ప్రకాశిస్తూ ఉంటుంది. నా తేజస్సు సాధువులలో ప్రకాశించే దానివల్ల వాళ్ళకి ఎవరైనా హాని కలిగించినట్లయితే వంశనాశనములైపోతాయి, జాగ్రత్త. అందుకే దేవాలయాల సొత్తులు గాని, ఆశ్రమాల సొత్తులు గాని, బ్రాహ్మణుల సొత్తును గాని తాకరాదు. మనం గుడికి వెళితే మన కష్టార్జితం దేవుని పాదాల మీద సమర్పించి రావాలి. దేవాలయం భూములు, మాన్యపు భూములను మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లయితే వాటిని శ్రద్ధగా వాటిని పైరు పెట్టించి వాటిలో వచ్చేటువంటి ఒక ఫలితాన్ని అంతటినీ వాటిని ఒక చోటికి చేర్చి దానికి తోడుగా నీవు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా కొంత దానికి చేర్చి భగవంతునికి సమర్పించాలి. వాడు మాన్యములు వానికి మేలు చేస్తాయి. అందువల్ల ఆలయాల సొత్తులు గాని, ఆశ్రమాల సొత్తు గాని, బ్రాహ్మణుని సొత్తు గాని తాకరాదు. బ్రాహ్మణులకు దానము చెయ్యాలి, ఆలయాలకు మనము ధాన్యాన్ని సమర్పించాలి. అలాగే ఆశ్రమాలకు, ఇవి ఆశ్రమం అన్నా ఆలయం అన్నా రెండు ఒకటి. ఈ విధంగా మనం ప్రవర్తించాలనే గాని హరిదాసుల సొత్తులు గాని ఆలయాల సొత్తులు గాని ఎవరు అపహరించినట్లయితే వంశనాశనము జరుగుతుంది, ఆ వంశము ఉండదు. ఓ బ్రాహ్మణోత్తమ, కాబట్టి అదే పో బ్రాహ్మణ నీకును సదయుండు నాభాగసుతుండు, జన వినుత గుణాస్వదుండిచ్చు అభయమాతని మది సంతసపరచి వేడుమా శరణంబు. నిన్ను కాపాడదగిన వాణ్ణి నేను కాదు, నాకు ఆ సొంతము లేదు. ఎందుకో తెలుసా? నేను భక్త పరాధీనుణ్ణి, భక్తుని ఆధీనములో ఉన్నవాణ్ణి నేను భక్తుల సొత్తుని నేను. కాబట్టి స్వతంత్రించేసే హక్కు నాకు లేదు. నా భక్తుని పోయి ఆశ్రయించన్నాడు. నా భక్తుని ఆశ్రయించు. అప్పుడు అని శ్రీవల్లభుడానదిచ్చిన మహోద్యచక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుండు దుర్విత శ్వాసుండు దూర్వాసుండల్లనయే తెల్చి సుభక్తినుగాంచే కరుణాలావణ్యవేషు విదోషు నయోధారమనీషు మంజుమిత భాషు అంబరీషు వ్యసన్. శ్రీహరి యొక్క అనుజ్ఞను పొందినటువంటి దుర్యమ వ్రతానుష్ఠానము కలిగిన వాడు, సత్యము దప్పనివాడు, సత్యవాక్య పరిపాలకుడు, దుర్బుద్ధి లేనివాడు, ప్రియముగా సంభాషించేవాడు, సర్వుల మేలుగోరేవాడు, శ్రీహరియే దిక్కని నమ్మినటువంటి దూర్వాసుడు నేరుగా పోయి సాష్టాంగ నమస్కారం చేసి అంబరీషుని పాదాలను గట్టిగా ఆ శ్రీహరి పాదాలను పట్టుకున్నట్లు అంబరీషుని పాదాలు పట్టుకున్నాడు. మహాత్మా, నా రాజచంద్రుడు చరణ స్పర్శంబునకు రోడుచో కరుణారస భరిత హృదయుడై హరిచక్రంబునిట్లని స్తుతించే. మహాత్మా, నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరని కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు అంబరీషుడు ఏమంటున్నాడు తెలుసా? మహాత్మా, నమస్కారము చేయదగిన వాడు నారాయణుడు ఒక్కడే, నేను ఆయన దాసుని, నాకు నమస్కారం చేయకూడదు స్వామి అని పాదాలు వెనక్కి ముడుచుకున్నాడు. ఎంత వెనక్కి సర్దుకున్నా దూరిపోయి పట్టుకున్నాడు పాదాలు. ఎందుకో తెలుసా? సాధుల హృదయము నాయదని ఆ విశ్వనాథుడే చెప్పాడు. నేను ఎక్కడున్నాను అంటే సాధువుల హృదయంలో ఉన్నాను నేను అని చెప్పి ప్రత్యక్షంగా చెప్పాడు. కాబట్టి విష్ణుదేవుని యొక్క నిజమైనటువంటి తేజస్సు ఈ మహాత్మునిలోనే ఉంది. ఇతడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, సామాన్యుడు కాదు. ఇతని నరుడని భావించడమే నా మూర్ఖత్వం అని, నరుడు కాదు నరస్వరూపములో ఉన్నటువంటి నారాయణుడు ఈ అంబరీషుడు అని పాదములు పట్టుకున్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు. ఇంతకుముందే చెప్పాను కదా, ఏది సుదర్శనము అనగా
కుడి ఎడమల తిరుగుతూ ఉన్నటువంటిది సుదర్శనం చక్రం. ఆ చక్రాన్ని ప్రార్థన చేస్తున్నాడు. నీవ పావకుండవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము. నీవే అగ్ని, నీవే సూర్యుడు, నీవే చంద్రుడు, నీవే జలము. నీవ నేలయు నింగి నీవా, సమీరంబు నీవా. ఆకాశము నీవే, భూమి నీవే, గాలి నీవే, భూతేంద్రియ నికరమీవా. పంచమహాభూతములు నీవే. నీవ బ్రహ్మంబును, సాక్షాత్ పరబ్రహ్మము నీవే. నీవ సత్యంబును, మార్పులు లేనటువంటి సత్యస్వరూపము నీవే. నీవ యజ్ఞంబును, నీవే ఫలము. యజ్ఞము చేయించేవాడు నీవే, యజ్ఞము నీవే, యజ్ఞ ఫల ప్రదాతవు నీవే. నీవ లోకేషు, నీవ సర్వాత్మయు, సమస్త దేవతలు నీవే. ఈ లోకాలను పరిపాలన చేసేటువంటి వాళ్ళు నీవే. నీవే సర్వవ్యాపి అయినటువంటి ఆత్మవు. నీవ కాలంబును, నీవే జగత్తు. ఈ జగత్ స్వరూపమంతా ఓ చక్రమా నీవే. అందుకు ఆ సత్యాన్ని ప్రమాణం చేసి మనకు బోధిస్తున్నారు నాయన. అది చిన్నది కాదు. అందుకు ఇంతలో అంతా తెలిపేనే అని మహాత్ములు చెప్పింది. ఇంతే, అది దాంట్లోనే ఉంది అంతా. నీవ జగము, నీవ బహుయజ్ఞభోజివి, నీవ నిత్య మూల తేజము. నీకు మృకువాడ నీరజాక్షుండు, చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమా. కావవే చాలు మునిని. ఆ శ్రీధరుడు, ఆ నారాయణుడు నిత్యము ఇష్టముతో చేత ధరించేటువంటి ఓ చక్రమా, మునీశ్వరుని ఇంతవరకు శిక్షించావు, చాలు, ఇక శిక్షించద్దు, నమస్కారం అని ఆ చక్రానికి నమస్కరించాడు. ఆ చక్రాన్ని ఎవడైతే మనకు ప్రసాదిస్తున్నాడో అతడు సాక్షాత్ విష్ణువు. సాటిలేని పరాక్రమము కలిగినటువంటి ఓ చక్రమా, ఎందరో దైత్యుల శిరస్సులు ఖండించిన దానవు, పాదములు హస్తములు తునాతునకలు చేసినటువంటి మహాశక్తివి నీవు. నీకు ఈ లోకంలో ఎదురు లేదు. కలగి నిద్రపోవా, కలలోన వచ్చిన నిన్ను చూచి నిద్ర దీర్ఘ నిద్రపోదు. అసురవరుల శయ్యలందున్న సతులు ప్రభాతమందు లేచి పలవరింప. రాక్షసులు రాత్రిపూట స్వప్నములో నిన్ను చూస్తే కూడా చాలు, మళ్ళీ వాళ్ళు నిద్ర లేసేది లేదు. అంతటి శక్తి కలిగినటువంటి దానవు నీవు. చీకటి వాపుచు వెలుగు చేయుచు సజ్జన కోటి నెల్ల సశ్రీకుల చేయు. నీ రుచులు చెల్వగ ధర్మ సమేతలై నిను వాకున ఇట్టి దట్టిదని వర్ణన చేయ విధాతనేరడస్తోకముని దురూపు. తుదిన్ లేదు పరాత్పరాధ్యమై. చీకటిని పోగొట్టి పగులును ప్రసాదించేటువంటి సూర్యుడు నీవే. పగటిని పక్కకు తొలగించి రాత్రిని ప్రదర్శించి వెన్నెలను అందించే చంద్రుడు నీవే. కమలలోచనుడు కలుల శిక్షింపంగ పాలు చేయ నీవు పాలుబడితి. ఆ కమలలోచనుడైనటువంటి విష్ణుదేవుడు నిన్నెందుకు పెట్టాడో తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసమే ఈ లోకములో నిన్ను ప్రవేశపెట్టాడు ఆ భగవంతుడు. ప్రతిరోజు ఉదయం స్వరం చూసుకోవాలి. అంటే కాలం అనే చక్రం ఏ లైన్లో నడుస్తూ ఉందో గమనించి దానికి ఎదురు పడకుండా దానికి అనుకూలంగా నువ్వు నడుచుకుంటే బాగుపడతావు. అది పోతూ ఉన్నటువంటి దోవకు నువ్వు ఎదురుగా పోయినావంటే ఎత్తి ఆడబారేస్తుంది నిన్ను. అందువల్ల దానికి ఎదురుగా పోకూడదు, దానికి వెనకంటి పోవాలి నువ్వు. అంటే దాన్ని ఫాలో కావాలి, నువ్వు అనుసరించాలి. అందువల్ల ప్రతిరోజు నిద్ర లేవగానే 6 గంటకే మనము ఏ సమయంలో నిద్ర లేచినా ఏ స్వరం ఉంటే ఆ చేతి పక్కన నిద్ర లేవాలి, ఏ స్వరం ఉంటే ఆ చేతి పక్కన పడుకోవాలి. 6 గంటలకు మాత్రమే స్వరాన్ని చూసుకోవాలి. ఈ నియమాన్ని మర్చిపోకూడదు.
అలా ఎవడైతే చూసుకుంటాడో వాళ్ళకి అది అనుకూలంగానే సహకరిస్తూ వస్తుంది. ఎవరైతే దాన్ని చూసుకోకుండా ఏమారుతారో వాళ్ళు ఎదురుపడినారంటే ఎత్తి ఆడపారేస్తుంది. అసలు ప్రమాదాలన్నీ జరగడానికి కారణం దాన్ని అనుసరించకపోవడమే. అందుకు దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులు రక్షించడానికే భగవంతుడు దాన్ని ఈ లోకంలో ప్రవేశపెట్టాడు దాన్ని. కాబట్టి సన్మార్గులైనటువంటి వాళ్ళు దాన్ని చూసి దానికి నమస్కారం చేస్తున్నారు. అందుకే నిద్ర లేవగానే నీకు ఎదురుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ కాలం అనే చక్రానికి నమస్కారం చేయాలి. అడుగులు మార్చుకునేటప్పుడు కూడా ముందు నమస్కారం చేసుకొని గురుదేవుడు బోధించిన మంత్రాన్ని ఒకసారి స్మరించి తర్వాత అడుగులు మార్చాలి. అప్పుడు అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అని వినుతించి కేలు దమ్మిదో ఈ నొసలం ప్రసంగించి ఇట్లని ఏ నమస్కరింతు ఇంద్రశాత్రవధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ధర్మమనే సేతువైనటువంటి వానికి, విమలమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వానికి, ఈ యావత్ ప్రపంచమునకు దీపముతో సమానమైనటువంటి ఓ చక్రమా నీకు నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేని నేను క్షణకాలము కూడా నిన్ను మరువకుండా నిన్ను సేవించింది నిజమైతే, ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ఎవరు నాకింత డబ్బు కావాలి, ఇంత బంగారు కావాలి, ఇంత మణులు కావాలి అని ఎంత అడిగితే అంత నేను కాదనకుండా ఇచ్చింది నిజమైతే, ధరణిసురుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. చూడండి, ఇక్కడ ఆయన్ని తూకమేస్తున్నాడు. నేను ధర్మము తప్పకుండా ఉన్నది నిజమైతే, ఒక్క హంసను కూడా నేను మరువకుండా ఉన్నది నిజమైతే, అడిగిన దానము కాదనకుండా నేను దానం చేసింది నిజమైతే, ఈ పుణ్యాత్ముడు నాకు దైవముతో సమానము అని నేను ఆయన్ను గౌరవించింది నిజమైతే, ఆయన్ని ఇప్పుడు నువ్వు కాపాడాల. ప్రాణాలను తీయడానికి తనపైకి శక్తిని ప్రయోగిస్తే కూడా మరి నాకు ఇంత అపకారం చేశాడు కదా అని మనసులో ఆయన అనుకోని ఉండింటే ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ చేయడానికి అవకాశం ఉందాడా? ఎందువల్ల? నీ మీద ఆయన శక్తిని ప్రయోగించినప్పుడు వీడు నాకు ఇంత అపకారం చేశాడు కదా అని నీకు భావం అప్పుడు కలిగింది. కాబట్టి నువ్వు పవిత్రుడు కాదు అని అనేసి ఉండేది అది. కానీ తన ప్రాణములు తీయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆ విప్రుణ్ణి, ఆ దుర్వాసుని దైవంగానే నమస్కరించినాడట ఆయన. ఈ నిగ్రహము, ఈ శాంతము, ఈ సమదృష్టి సామాన్యంగా కలిగేది కాదు నాయన. ఇది ఆయన కృప ఉంటే తప్ప సామాన్యంగా కలిగేది కాదు. అప్పుడు ఇలా అంటున్నాడు, అఖిల గుణాశయుడగు హరి సుఖియై నా కొలువు వలన చిక్కడినే నిఖిలాత్మమయుడగుటకు సుఖమందుగాక భూమి సురుండి వేలం. శ్రీహరి నా హృదయములో నిండు మనసులో ఉన్నది నిజమైతే ఈ బ్రాహ్మణోత్తమునికి సుఖము కలుగుగాక, శుభములు కలుగునుగాక, నీవు ఉపసంహరింపబడుదువుగాక, నీవు శాంతించదవుగాక అని ఈ విధంబున పొగడు పొడమిరేని వలన మన్నించి తపసిని దాహంబు నొందింపక రక్కసుల గొంకు చక్రంబు తిరిగి చనియే అంత దుర్వాసుండు శాంతిన్ పొంది మెల్లని మేలిమి మాటల నా రాజును దీవించి ఇట్లనియే. అప్పుడు ఆ చక్రము వెంటనే రాజు యొక్క ఆజ్ఞను శిరమున ధరించి ఇప్పుడు రాజుకు నమస్కారం చేస్తున్నాడు. నరనాదోత్తమా మేలు చేసిది కదా మహాత్మా, ఎవ్వరూ చేయలేనంత మేలు చేశావు. ఎవరూ చేయలేనంత అంటే బ్రహ్మదేవుడు చేయలేనంత, ఈశ్వరుడు చేయలేనంత, సాక్షాత్తు విష్ణువు చేయలేనంత మేలు చేశావు మహాత్మా నువ్వు. బ్రహ్మదేవుడు కాపాడా? ఈశ్వరుడు కాపాడా? కాబట్టి కాపాడదగినటువంటి రైట్స్ భగవంతుడు దాసులకు ఇచ్చాడు. అందుకే ఈ భూమి ఎన్ని పర్వతాలను మోసుకొని ఉందో చూడు. ఒక కొండ ఎంత బరువు ఉంటుంది? అబ్బో చెప్పలేము. ఒక సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయి, ఎంత బరువు ఉంటుంది? ఒక కడవ అయితే భుజాన పెట్టుకుంటాం మనం, 2 కడవలు కూడా ఎత్తుకుంటాం అనుకోండి, ఒకటి భుజాన ఒకటి నడుము మీద కూడా పెట్టుకుంటాం అనుకోండి. 4 కడవలు నీళ్ళు ఎత్తుకుంటామా?
అట్లా ఒక సముద్రంలో ఎన్ని గడవలు ఉంటాయి నీళ్లు లెక్క ఉందా? ఇన్ని సముద్రాలను మోస్తా ఉంది, ఇన్ని చెట్లను మోస్తా ఉంది, ఇన్ని పర్వతాలను మోస్తా ఉంది. భూమి ఎంత గొప్పది! భూమియే మహాబలశాలి ఎందమా శేషుండు శిరముపై దాల్చినాడు. భూమియే మహా గొప్పదనుకుంటే ఆదిశేషుడు శిరస్సు మీద పెట్టుకుని ఉన్నాడట. శేషుడే మహాబలశాలి ఎందమా శివుని చేతిలోని కంకణంబు. పరమేశ్వరుడు కంఠమాలికలాగా వేసుకుని ఉన్నాడు ఆ శేషుణ్ణి, చేతిలో కంకణంలాగా కట్టుకుని ఉన్నాడు శేషుణ్ణి. మరి ఈశ్వరుడు ఎంత గొప్పోడు చూడండి. పరమేశ్వరుండే మహాబలవంతుడందమా వెండి కొండపైన కాపురంబు. ఆయన వెండి కొండ మీద కైలాస శిఖరం మీద ఉన్నాడు కాపురం. రజితాద్రియే మహాఘనమని ఎందమా రావణుండీపుచే ఎత్తినాడు. రావణాసురుడు ఆ కైలాసగిరి పర్వతాన్ని ఎత్తినాడు భుజం మోటిచ్చి. రావణుడే మహాబలశాలి ఎందమా వాలి వాలము చేత వంచి కట్టే. రావణాసురుడే బలవంతుడు అనుకుంటే వాలికుండే గుణం ఏమిటి అంటే, దేవేంద్రుని కొడుకు కదా వాలి. దేవేంద్రుడు హేమమాలిక అని ఒక హారాన్ని ఇచ్చాడు వాలికి. దేవేంద్రుడు ఆ హారము మెళ్ళో వేసుకున్నాడంటే ఎవరు వాలిని తాకుతారో వాళ్ళ బలమంతా వాలికి వచ్చేస్తుంది. రావణాసురుడు తాకినాడు, రావణాసురుడి బలమంతా వాలిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వాలి ఏం చేశాడు తెలుసా? చేతులు ఇట్టు పెట్టుకొని నమస్కారం చేస్తా ఉన్నాడు కదా, సంకల కింద చేతులు ఎప్పుడైతే వేసి పట్టుకున్నాడో ఇట్లా అదునుకున్నాడు. ఇట్లా అదునుకొని ఎగిరినాడు ఆకాశానికి. ఎగిరి అరేబియా సముద్రంలో దూకినాడు. ఆడ మునిగి లేచి హిందూ మహాసముద్రంలో లేచి మునిగినాడు. ఇట్లా సప్త సముద్రంలో దూకి ముంచి లేవెత్తి, రావణ బాగుండవా ఎప్పుడొచ్చినావా అన్నాడు. బాగుండవా ఎప్పుడొచ్చినావా అన్నాడు. అట్లాంటోడు వాలి. రావణుడే మహాబలశాలి ఎందమా వాలి వాలము చేత వంచి కట్టే. వాలియే మహాబలుడని ఎందమా రామబాణము చేత భూమి కొరిగే. చూసిరా, రామబాణమే మహాగణమని ఎందమా శ్రీరాముండు చేతబట్టే. రాముడే మహాబలశాలి ఎందమా దాసుల హృదయాన తగిలినాడు. చిట్ట చివరికి దాసులే శ్రేష్ఠుడు. దాసులకు అన్ని హక్కులను ప్రసాదించి పెట్టాడు భగవంతుడు. అందుకని మహాత్మా నీవింతటి వాడవని, ఆ శ్రీహరి భక్తులను ఇంత ప్రేమతో గౌరవిస్తాడని నీ ద్వారా తెలుసుకున్నాను. నీ వల్ల నాకు మేలు జరిగింది. అందువల్ల నరనాదోత్తమ మేలు చేసితి కదా అంటాడు. నా తప్పు మన్నించి, నేను చేసిన తప్పుకు ఇంకెవడన్నా ఇంతే నీకు ఇట్లేరా కావాల్సిందే, నువ్వేం తక్కువైనవి కాదు, నువ్వు జరక్కి ఈడికి వచ్చినావు కానీ జరిగేడు కంటే నువ్వు ఈడికి వచ్చేవానివి కాదురా అని అనుండేవాడు ఇంకెవడన్నా ఇంటే. కానీ నువ్వు అటు అసలు ఆ భావమే లేదు నీకు. అందుకే నువ్వు మహానుభావుడు అయినావు. అందుకే నువ్వు ఆ కమలనాభుని యొక్క ప్రేమకు పాత్రుడమైనావు. నువ్వు నిన్నుబోటి సాధులకునై ఇచ్చుటల్ కాచుటల్ స్వరిదిన్ నైజ గుణం బొలు సరస వచ్చింగాది మిత్రాకృతి. నీ వంటి మహాత్ములకు ఈ గుణములు కొత్తలు కాదు, ఇది సహజం. చంద్రునికి శాంతం అనేది ఎట్లా, చల్లదనం అనేది ఎట్లా ఆయనకు సహజ గుణము, అగ్నికి వేడిం అనేది ఎట్లా సహజ గుణము, అట్లా నీకు ఆ దయాగుణం అనేటువంటిది నీకు సహజ గుణము స్వామి. ఒక మాటెవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరు మంగళకర తీర్థపాదు హరి విష్ణు దేవదేవేశు దా అకలంక స్థితి గుల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి. అకలంకమైనటువంటి భక్తితో శ్రీహరిని సేవించేటువంటి వాళ్లకు ఈ లోకములో అడ్డము లేదు మహాత్మా అని
తప్పులోగని చక్రపావక దాహమున్ వెడబాసితవు ఒప్పు ఒప్పు భవద్ధయారసమోనరేశ్వర ప్రాణముల్ చెప్పు మున్మును ఓయి క్రమ్మరజేరి ధన్యుడనైతిని కెప్పుడును శుభమేనుగోరెద ఇంక పోయద భువరా, నీకెప్పుడు శుభములు కలుగునుగాక అని ఆశీర్వదించి అప్పుడు దూర్వాస మహాముని అంబరీషుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరినాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చేటప్పటికి 1 సంవత్సరం రోజులు గడిచింది. తిరిగి వచ్చిన తరువాత ఆయనకు భోజనం పెట్టి ఆయన భోంచేయగా మిగిలింది ఆయన విస్తరలో ఉన్నటువంటి నంజుడును ప్రసాదంలాగా తీసుకొని అంబరీషుడు ఆ విప్రుణ్ణి కాపాడింది ఆ శ్రీహరి యొక్క కృపయే గాని నేనెంతటి వాణ్ణి, నాకు ఇది సాధ్యమా, ఇదంతా ఈశ్వరుని యొక్క లీల అని ఆ పరమ పురుషుడైనటువంటి వైకుంఠవాసునికి నమస్కారం చేశాడు. శ్రీహరికి భగవద్దాసుల పట్ల ఎంతటి ప్రేమ, దయ, వాత్సల్యం ఉన్నదో ఈ విషయాలన్నీ మనం చక్కగా కొంత వినగలిగినాం. కాబట్టి మీరందరూ కూడా భగవంతుని మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఆయన పాదపద్మాలను మనస్సుతో స్మరణ చేసుకుంటూ మీ గృహ కార్యాలు మీరు నిర్వర్తించి ఆయన యొక్క కృపకు పాత్రులయ్యెదరుగాక. జై అంబరీష వరదా గోవింద, జై ప్రహ్లాద వరదా గోవింద, జై రాధికారమణ గోవింద. శ్రీ శ్రీ రామచంద్రమూర్తి పాదార విందములకే, శ్రీ శ్రీ సీతామహాలక్ష్మి పాదార విందములకే, శ్రీ శ్రీ లక్ష్మణస్వామి పాదార విందములకే, శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి పాదార విందములకే నమః.